పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్కారం. మనం ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏలూరు శ్రీనివాసరావు గారితో ఉన్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. మనం సార్ని ఏలూరు శ్రీనివాసరావు గారిని రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడు ఎంటర్ అయ్యారు, ఎలా ఎంటర్ అయ్యారు, వివరించండి. సార్ ముఖ్యంగా నేను రియల్ ఎస్టేట్ రంగంలో 2003వ సంవత్సరం నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో రావడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేస్తూ నేను ముఖ్యంగా ఖమ్మం టు ఇల్లందు రోడ్డు మాత్రమే వ్యాపారం చేశాను. ఎందుకంటే అప్పట్లో ఖమ్మంలో 3 వైపుల వ్యాపారం ఎక్కువ ఉండేది. అటు రోటర్ నగర్ కానీ, ఇటు వరంగల్ రోడ్డు కానీ, ఇటు ముస్తాఫా నగర్ బాగా డిమాండ్ ఉండేది. నేను ఖమ్మం టు ఇల్లందు రోడ్డు తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి వ్యాపారాన్ని ఇటు ప్రయారిటీ ఇచ్చేవాడిని. నేను దగ్గర 15-20 సంవత్సరాలు నేను ఇల్లందు రోడ్లోనే వ్యాపారం చేయడం జరిగింది. ఇల్లందు రోడ్లో రియల్ ఎస్టేట్ నేను చేసిన వ్యాపారం అంతా నేను ఇల్లందు రోడ్లోనే చేయడం జరిగింది. అనేక వెంచర్లు, అనేకటువంటి బిల్డింగ్లు కూడా ఇల్లందు రోడ్డును కట్టి ఇల్లందు రోడ్డు అభివృద్ధికి పాల్గొన్నాను. సార్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ముందుకు వెళ్ళారు, ఎలా ఉంది పరిస్థితి? రియల్ ఎస్టేట్ రంగంలో మేము బాగానే వ్యాపారం చేసుకుంటూ పార్ట్నర్స్ తోటి ఒక 40 పార్ట్నర్స్ కూడా మేము కలవడం జరిగింది. మా పార్ట్నర్స్ అందరం కూడా సమిష్టిగా ఒక మంచి సదుద్దేశంతో ఇల్లందు రోడ్లో మేము ఎకరాలు కొంటూ ప్లాట్లు చేసుకుంటూ నమ్మకంగా కొనుక్కునే వాళ్ళకి కొనుగోలుదారులు అందరూ కూడా ఒక మంచి ప్లాట్లు అందించి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లగాళ్ళ చదువులకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి అందరూ ఉపయోగపడే విధంగా మేము ప్లాట్లు విక్రయించడం జరిగింది. ఈరోజు మేము చేసినటువంటి వ్యాపారంలో చాలామంది వాళ్ళ పిల్లగాళ్ళకి, వాళ్ళ చదువులకి, వాళ్ళకి అనేక రకాలుగా మేము ఇచ్చేటువంటి ప్లాట్లు ఉపయోగపడుతున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మేము అమ్మేటువంటి ప్లాట్లు అందరూ కూడా మేము చాలా తక్కువ రేట్లో ఇవ్వడం జరిగింది. బిల్డింగ్లు కూడా మేము ఇక్కడే ఖమ్మంలో గణేష్ టౌన్షిప్ అయిన ఒకటి రోడ్ సైడే కట్టాము. చాలా తక్కువ రేట్లో అప్పట్లో నేను పిలిచి 12 లక్షలకి 13 లక్షలకి ఇల్లు ఇచ్చాం. ఇవాళ 70-80 ల్యాక్స్ మన కళ్ళ ముందు వాళ్ళు హ్యాపీగా అమ్ముకుంటున్నా. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చేసిన వెంచర్లన్నీ కూడా సక్సెస్ అయినాయి. మేము సక్రమమైనటువంటి పద్ధతుల్లో వెంచర్లు వేసాము. ఎక్కడా కూడా లీగల్గా తప్పు చేయకుండా కస్టమర్లకి అందరూ కూడా ఎవరైతే కొన్నారో అందరూ కూడా రిజిస్ట్రేషన్లు చేసేసి న్యాయబద్ధంగా వ్యాపారం చేశాం. సార్ చెప్పండి, ఈ రంగంలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి, బిజినెస్ ఎలా ఉండేది? ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యంగా ఒకేసారి మంచిగా బాగా ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా ఉన్న తరుణంలో ఒకేసారి అనుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఖమ్మంలో అనూహ్యంగా ఒక జిల్లా అధికారి తప్పు వల్ల ఒక బయట మార్కెట్ యార్డ్ ఉంటే రిజిస్ట్రేషన్ ఛార్జీ కూడా దగ్గరగా అదే శాతం పెంచడం జరిగింది. దగ్గరగా అది మాకు చాలా దెబ్బతీసింది. నేను అప్పుడు రియల్ ఎస్టేట్ కన్వీనర్గా ఉండి మేము పెద్దలం పోరాటం నాగభూషణ్ మీ అందరం కూడా కమిటీగా ఉన్నాం. రియల్ ఎస్టేట్ కమిటీ ఉండి మేము దాని మీద పోరాటం చేసి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ధర్నాలు చేసి ఇది చాలా తప్పు, బయట మార్కెట్ వాల్యూ 2000 ఉంటే ఇక్కడ మీరు 1500 చేస్తే ఇక్కడ మేము వ్యాపారం చేయలేమని చెప్పేసి ఒక జిల్లా స్థాయి అధికారి చేసిన దాన్ని మేము మంత్రి అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి రిజిస్ట్రార్తో మాట్లాడించి స్వయంగా వారు సమస్యని సాల్వ్ చేసేసి ఇమ్మీడియట్గా ఖమ్మంలో ఉన్న రేట్లు ఏదైతే ఉన్నాయో మళ్ళీ సవరించమని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు జారీ చేయకముందు రియల్ ఎస్టేట్ రంగం 1 ఇయర్ కుదేలైపోయింది. మేము ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి మేమందరం కూడా పోరాడి మంత్రి గారి ద్వారా పోరాడి ఆ ఆర్డర్ ఎప్పుడైతే తీసుకొచ్చామో మళ్ళీ క్రయ విక్రయాలు మొదలైన రిజిస్ట్రేషన్ ఛార్జీలు యాస్టీస్గా మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ తగ్గించడం జరిగింది. సార్ మీరు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఖమ్మం జిల్లా కన్వీనర్గా ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ రంగానికి మీరు చేసినటువంటి సేవలు ఏంటి, వివరించండి. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నప్పుడు అంటే అంతకుముందు కమిటీలు లేకపోయి మీ రంగంలోకి వచ్చిన తర్వాత వ్యాపారం బాగుంది కాబట్టి ఎక్కడ కూడా తప్పు జరగద్దనే ఉద్దేశంతో ఒక రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసి అందరికీ కూడా మెంబర్షిప్ ఇచ్చి అందరిని కూడా దీంట్లో జాయిన్ చేసుకొని ఒక మీటింగ్లో పెట్టేసి అందరికీ భోజనాలు పెట్టేసి ఒక కమిటీ వేసేసి దీనికి ఒక గౌరవప్రదమైన కమిటీ వేసి ఏ సమస్య ఉన్నా ఈ కమిటీ దృష్టి తీసుకురండి, ఈ ప్లాట్ సివిల్ మ్యాటర్స్ ఏదైనా మా దగ్గర తీసుకురండి, మేము సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడ కూడా ఏ డిస్ప్యూట్ వచ్చినా మా దగ్గరకు వస్తే క్షణాల్లోనే ఒక రోజులో ఎంతలా పెద్ద సమస్య అయినా కానీ ఒక 2-3 రోజులు దాన్ని సాల్వ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా, కొనుగోలుదారులకి అమ్మిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా, రైతులకు కూడా ఇబ్బంది లేకుండా అన్ని సమస్యలు సాల్వ్ చేశాం. దాదాపుగా సివిల్ డిస్ప్యూట్లు అన్నీ కూడా మా దగ్గరకు వచ్చాయి. సివిల్ డిస్ప్యూట్స్ ఏదైనా కానీ రైతులకు సంబంధించింది ఉన్నా, కొనుగోలుదారుకు ఉన్నా, అమ్ముకున్న వాళ్ళు ఉన్నా కానీ మధ్యలో కొంత తేడాలు వచ్చి కొన్ని గొడవలే పరిస్థితులు ఉన్నప్పుడు మేము చాలా సమస్యలు పరిష్కరించి
చేయడం జరిగింది. అలాగే అక్కడక్కడ కూడా గతంలో కొన్ని అక్రమాలు జరిగాయి. మేము రియల్ ఎస్టేట్ రంగంలో రాకముందు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం, తర్వాత ఒక ప్లాట్ ఇంకో ప్లాట్ లేకపోయినా ప్లాట్ అమ్మటం ఇట్లా జరుగుతుంటే వాళ్ళందరినీ కూడా పిలిచి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి భవిష్యత్తులో అక్రమాలు చేయొద్దని చెప్పేసి అక్రమాలు లేకుండా రియల్ ఎస్టేట్ రంగానికి గాడిని పెట్టడం జరిగింది. సార్, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి కొద్దిగా ఖమ్మం జిల్లాలో అయితే చాలా దారుణంగా ఉందండి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఖమ్మం జిల్లా బాగా విపరీతమైన రేట్లు పెరిగినాయి. గత సంవత్సరం నుంచి విక్రయాలు ఆగిపోయినాయి. ఎందుకంటే రేట్లు పెరగటం, అసెంబ్లీ ఎన్నికలు రావటం, అసెంబ్లీ ఎన్నికల తదుపరి మళ్ళీ అంటే పార్లమెంట్ ఎన్నికలు రావటం, ఎండలు బాగా ఉండటం, వీటన్నిటి కూడా ఈ ప్రభావంతో ఈ క్రయ విక్రయాలు ఆగిపోయినాయి. ప్రజెంట్ రియల్ ఎస్టేట్ ఖమ్మం జిల్లాలో బాగా స్లో ఉంది. భవిష్యత్ పరిస్థితి ఏంటి సార్ ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి? భవిష్యత్ పరిస్థితి ఏంటంటే రియల్ ఎస్టేటు ముఖ్యంగా ఖమ్మంలో విపరీతమైన రేట్లు పెరిగినాయండి. భవిష్యత్తులో కూడా కొంచెం కొనుగోలుదారులకు అనుకూలంగా లేకపోవడం వల్ల విక్రయాలు మందగించినాయి. ఎందుకంటే ఎప్పుడైనా మధ్యతరగతి కుటుంబాలకి, చిన్నతరగతి కుటుంబాలకి ఒక ప్లాట్ కొనాలంటే వాళ్ళ 12 కిలోమీటర్ల దూరం పోయిన ఖమ్మంలో ఒక 10 లక్షలు తీసుకొని వస్తే ప్లాట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఖమ్మంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినా, హైదరాబాద్లో పోల్చుకున్నా కానీ అన్నిటికంటే కూడా ఎక్కువ మరి ఖమ్మం స్థాయికి మించి రేట్లు ఉండటం వల్ల ఈ వినియోగదారులు కొనలేకపోతున్నారు ప్లాట్లు. చాలామంది వాళ్ళ కళని నెరవేర్చుకోలేకపోతున్నారు. ఒక ప్లాట్ కొని ఇల్లు కట్టుకునే పరిస్థితి ఖమ్మంలో లేదు. సార్, కస్టమర్లకు సంబంధించి ప్రస్తుతం ఒక ప్లాట్ కొనాలన్నా, పొలాలు కొనాలన్నా కస్టమర్లకి మీరు ఇచ్చే సలహా ఏమిటి, వివరించండి. ఇప్పుడున్న పరిస్థితులలో నేను ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకి, ఎకరాలు కొనుక్కునే వాళ్ళకి నా సలహా ఒకటేనంటే, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మేరకి ఖమ్మంలో కానీ ఖమ్మం జిల్లాలో కొనదలుచుకుంటే తక్కువ రేట్లో కొనుక్కోవాలి. ఎందుకంటే లాంగ్ టైంలో గ్రోత్ రావాలంటే తక్కువ రేట్లో కొనుక్కోవాలి. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు కొంచెం దగ్గరలోనే, కొంచెం దూరం పోయినా కొద్దిగా ఒక స్థాయిలో కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం అనేది. కానీ ఇల్లు ఇప్పుడు కట్టే పరిస్థితి లేదనుకున్నప్పుడు మాత్రం 5,000 నుంచి 8,000, 6,000, 5,000, 4,000 లోపే ప్లాట్ కొనుక్కుంటే వారి పిల్లగాళ్ళ చదువులకో, పెళ్ళిళ్ళకో, వాళ్ళ కుటుంబానికి మంచిగా ఉపయోగపడతాయి. తప్పకుండా ఆ రేంజ్లోనే ప్లాట్ కొనుక్కోవాలని చెప్పేసి నేను వాళ్ళకి సలహా ఇస్తున్నా. ఇల్లు కట్టుకునే వాళ్ళు మాత్రం మరీ సెంటర్లో కాకపోయినా కొంచెం దూరంగా పోతే ఇక్కడ 20,000 దొరికే బదులు అవతల 10,000 దొరుకుతుంది, అక్కడ కట్టుకోవడం మంచిది. ఆ 10,000 రేపు 30,000 అయింది, అక్కడ కూడా సెంటర్ అవుతుంది. కాబట్టి ఇది సెంటర్ కాదు కదా అని చాలామంది నష్టపోతున్నారు. అందుకనే ఇవాళ ఏదైతే మీకు దూరం అనిపిస్తుందో రేపు అదే సెంటర్ అయితే మీకు రేపు అక్కడే మంచి సెంటర్ అయింది. కాబట్టి ఇవాళ తక్కువ రేట్లో వస్తుంది, అప్పుడు మీకు వాల్యూ వస్తుంది. అట్లా కొనుక్కోవడం మంచిది. అడగండి సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరంగా కానీ హైదరాబాద్ పరంగా కానీ చూసుకున్నప్పుడు ఖమ్మంలోనే ఇంత అధిక రేట్లు ఎందుకని ఉన్నాయి, కారణాలు ఏంటి, వివరించండి. సార్, ఇది ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే ఇది చాలామంది కస్టమర్లు అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నా, మొత్తం అన్ని జిల్లాలతో పోల్చుకున్నా, హైదరాబాద్తో పోల్చుకున్నా, హైదరాబాద్ కంటే కూడా మించి రేట్లు ఉన్నమాట వాస్తవం. దానికి ప్రధానమైన కారణం ఒకటే, మన జిల్లాలో 10 నియోజకవర్గాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాలలో 3 నియోజకవర్గాలు మాత్రమే జనరల్ ఏరియా. మిగతా 7 నియోజకవర్గాలు 170 యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉండటం వల్ల ఈ అధిక రేట్లు ఉండడానికి కారణం. ఈ మిగతా ఏదైతే ఉందో, ఎవరు ప్లాట్ కొనాలన్నా, ఎవరు ఎకరాలు కొనాలన్నా క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్కి అవకాశం ఉన్నాయి 3 కాన్స్టిట్యున్సీలు మాత్రమే. 1 ఆలేరు, 2 ఖమ్మం, 3 ఇంకోటి మధిర. ఈ 3 కాన్స్టిట్యున్సీలను వచ్చేసి ఎవరైనా ఇక్కడ క్రయ విక్రయాలు చేస్తున్నారు. దీనివల్ల భూమి దొరకట్లేదు, రైతులు ఎక్కువ రేటు చెప్తున్నారు, కొనేవాళ్ళేమో కొని అమ్మితే కస్టమర్లు కొనలేకపోతున్నారు. అందుకే ముఖ్యంగా 170 యాక్ట్ ఉండటం వల్ల మాత్రమే ఇక్కడ ఈ జిల్లాలో ఖమ్మం టౌన్లో విపరీతమైన రేట్లు ఉన్నాయి. ఈ జిల్లాలో మిగతా చోట్ల కూడా 170 యాక్ట్ ఇంప్లిమెంట్ లేకపోతే క్రయ విక్రయాలకు అవకాశం ఉంటే రేట్లు ఆటోమేటిక్గా అన్ని కాన్స్టిట్యున్సీలు డెవలప్ అయితే ఎక్కడ రేట్లు అక్కడే ఉంటాయి, ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉంటారు. అది లేకపోవడం వల్లే 7 కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ కూడా, ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా వచ్చేసి పిల్లగాళ్ళ చదువులకో, పిల్లగాళ్ళ పెళ్ళిళ్ళకో అవసరం ఇల్లు కావాలని వాళ్ళు ఇక్కడ ఖమ్మంలో పెట్టుబడి పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దానివల్లనే ఇంత రేట్ కలుగుతుంది. ఉదాహరణకు మీకు నల్గొండ జిల్లా చూపిస్తాను నేను. నల్గొండ జిల్లాలో ప్రధానమైన సిటీస్ 25 సిటీస్, 30 సిటీస్ ఉన్నాయి. నల్గొండలో నల్గొండ రేటే ఉంది, కోదాడలో కోదాడ రేటే ఉంది, సూర్యాపేటలో సూర్యాపేట రేటే ఉంది, హుజూర్నగర్లో హుజూర్నగరే ఉంది, చోటపల్లిలో ఉంది. నల్గొండ జిల్లాను బేరీ చేసుకుంటే ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాకే రేట్లు చాలా తేడా ఉన్నాయి. అంటే
నల్గొండ జిల్లాలో ఇప్పుడు కూడా 20-25 లక్షలు పెడితే నెంబర్ 1 భూమి దొరికే పరిస్థితులు ఉన్నాయి. 50 లక్షలు పెడితే వెంచర్ వేసుకోవడానికి దొరికే పరిస్థితులు నల్గొండ జిల్లాలో, కానీ మన జిల్లాలో లేదు. కానీ నల్గొండ జిల్లాలో 170 యాక్ట్ లేకపోవడం వల్ల భూములు ఇప్పుడు కూడా అక్కడ కొద్దిగా సరళమైన ధరలకి కొద్దిగా తక్కువ రేట్లు దొరుకుతున్నాయి. వ్యాపారం చేసే పరిస్థితి, కొనుగోలుదారులు కూడా అక్కడ కొనుక్కోవడానికి అవకాశం ఉంది 170 యాక్ట్ లేకపోవడం వల్ల. 170 యాక్ట్ వల్లనే ఈ ఖమ్మంకి టౌన్కి, ముఖ్యంగా ఖమ్మం టౌన్కి ఇంత ప్రధానమైన క్రేజ్ రావడం, ఇంత విపరీతమైన డిమాండ్ రావడం 170 యాక్ట్. మనం టైం అడగగానే టైం ఇచ్చినటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారికి మన ఛానల్ తరఫున ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.